ఉన్నాడా పైన కూడా? రే శ్రీనివాసరెడ్డి ఏడున్నారా? రే లుచ్చనా కొడుక, బీసీలను కొడతావరా? రారా, వచ్చినా నీ ఇంటికి వచ్చిన. ఇగో అమ్మా, మీ సార్ చెప్పు, మధుసూదన్ రెడ్డి గారికి చెప్పండి. అమ్మా నేనేమంటున్నా, చచ్చిపోయిన బిడ్డ భూమిలోకి రాదు కదా. నేనేమంటున్నా ఆయన 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 ఈ ఊర్లో పోలీసు వాళ్ళు అడిగితే మాకు ఇంకా దొరకలేదు, తప్పించుకున్నాడు అని చెప్పారు. ఇక్కడ ఉన్నాడేమో అని ఇక్కడికి వచ్చినాము. సర్పంచ్ గారి ఇల్లు అవన్నీ ఇక్కడనేనా? అక్కడ ఉంటుంది సార్. వాళ్ళ ఇప్పుడు బాధ్యతల ఇంటి వెనుక సర్పంచ్ సూకరాం రెడ్డిది ఇల్లు ముందు ఉంటుంది, వాళ్ళ ఇంటి వెనుకల వీళ్ళది ఉంటుంది సార్. ఇప్పుడు ఆ మధుసూదన్ రెడ్డి అనే వాని ఇల్లు అక్కడ ఉంటుంది. ఆడ ఊర్లో అనేది ఏం చెప్పకూడదు సార్. ఎవరిని అడిగినా, ఏ పిల్లోని ముసలోని అడిగినా అరాచకం అనేది ఇల్లు అదే సార్. ఆ ట్రాక్టర్ ముందుది, ఆ ట్రాక్టర్ ముందుది. ఎట్లా పోవాలాడికి? ఇట్లానే సార్, ఇదే ఇది కూడా మధుసూదన్ రెడ్డి ఉన్నట్టుగా. ఇది మాజీ సార్, కొంచెం తిరుపతి రెడ్డి సార్. ఇది వేది పక్కింటోలా? ఏడా ఏం పేరమ్మా? మధుసూదన్ రెడ్డి ఉన్నాడా? ఏడు కిలో అమ్మా. ఎటు పోయిండు? పోలీసు వాళ్ళు పట్టుకపోయారా? చూడుపో, ఉంటాడు పో ఇంట్లో. కాదు, మీ చూడు ఇంట్లో ఉంటాడు చూడు. పోలీసు వాళ్ళు మా దగ్గర లేడని చెప్తుండు. లేకపోతే కాదమ్మా, మీ ఇంట్లో దాచుకుండా అయింది. పసిపాపని చంపిండు, దాచుకున్నాడా? తలపేసుకుండా నన్నుండా? నువ్వు పోరా తల్లి. ఏ లేదమ్మా, డోర్లు ఎవరు మళ్ళా కొట్టడానికి? అది మీ వాళ్ళేనట్టు, ఎవరో మాకు తెలియదు. వాళ్ళు మీ వాళ్ళు ఎవరు పోలేదు. మీరు చెప్పులు వేసుకొని ఇంట్లో పోద్దా? వాళ్ళ ఇల్లు పవిత్రం. ఇగో అమ్మా, మీ సార్ చెప్పు, మధుసూదన్ రెడ్డి గారికి చెప్పండి. అమ్మా నేనేమంటున్నా, చచ్చిపోయిన బిడ్డ భూమిలోకి రాదు కదా. నేనేమంటున్నా ఆయన 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 ఈ ఊర్లో పోలీసు వాళ్ళు అడిగితే మాకు ఇంకా దొరకలేదు, తప్పించుకున్నాడు అని చెప్పారు. ఇక్కడ ఉన్నాడేమో అని ఇక్కడికి వచ్చినాము. మేము పట్టుకపోయి పోలీసు వాళ్ళకి ఇద్దామని వచ్చినాము. ఆయన లేడు. వచ్చినా చెప్పండి, వదిలిపెట్టారని చెప్పండి. మామూలుగా మనం ఎన్ని చేసినా కానీ మనకు దొరకదు సార్. ఇన్నే ముందు పురకరణ మీరు మధుసూదన్ అంటే మీరు అంటే నా పేరు వేరే అని అంతా ఎక్స్పర్ట్. ఇంకో ఇల్లు ఇంకా 7 మంది అక్కడ ఉంటుంది సార్ వాళ్ళ ఇల్లు. అదే చాలా ఉంది. ఈ రెండే సార్ కాలాలు ఉన్నాయి.
వీళ్ళు ఆల్రెడీ కార్ కూడా మన పిఎస్ ముందర ఉంది సార్. మొత్తం వాళ్ళ అనుచరులకు ఇచ్చి ఏంది అట్లా అని ఎంక్వైరీ స్టార్ట్ చేసింది సార్. మనం ఏం చేస్తున్నాం ఏంది అనేది ప్రతి మెసేజ్ వాళ్ళకి వాళ్ళ ఇంటికే వచ్చినాం కదా. ఉన్నాడా పైన కూడా? రే శ్రీనివాసరెడ్డి ఏడున్నారా రే? లుచ్చనా కొడుక, బీసీలను కొడతావరా? రారా, వచ్చిన నీ ఇంటికి వచ్చిన. డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు డబ్బులు పడితే ₹100 కట్టిపోవాలని చెప్పి దొంగ తాళం వేసుకొని పోతాడు. ఆ దొంగ సర్పంచ్ గారు ఇల్లేడా? ఏడి తాళమా? దీనికి కూడా తాళం వేసుకురా. ఏం పేరు? ఈయన పేరు తుకారాం రెడ్డి. వాడు తాళం వేసుకొని పోయిండు వాడి ఇంటికి వస్తే, మీరు దార్కారుల లెక్క మా బీసీల మీద దాడులు చేస్తారే. మీ ఇళ్లకి వచ్చిండ్రా? ఏడున్నారా? ఏడా దాసుకుర్రా? అంతేనా? బాధితులు ఇల్లేడు ఎట్లా పోవాలి? ఇట్లా ఇట్లా లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. నమస్తే. ఈడగానా? కొంచెం ముందు జరుగు. చెప్పనా అవునా సుందర్లా తిరుగుతున్నాం వాళ్ళు బాధితులు ఆ పటేళ్ళలో వెళ్ళింది ఎవడా పటేల్ సిరిగాడు? దొంగలని చెరుకుల కోసం తిరుగుతున్నాను. ఇదేనా ఇల్లు? మన బీసీల ఇంట్లోమో గుడిసెలు ఎవరు ఉన్నారు? ఎవరు బాబా? ఎవరు బాబా ఈడంగా వస్తారు, ఆడంగా ఈడంగా వచ్చారు. వాళ్ళ ఇల్లు ఇదే. మన బీసీ బిడ్డల ఇల్లు ఇట్లా. ఇది ఈ బీసీ బిడ్డ ఈ ఇంట్లోంచే ఈ రజక బిడ్డ బతుకుతున్న గుడిసె. ఈ గుడిసెలో ఉన్నటువంటి బిడ్డని, పసిగుడ్డును 2 నెలల బిడ్డని కాలుతో తన్ని చంపిరు ఈ రెడ్లు. వాడు దొరకలేరు కానీ ఏం చేస్తాం, వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళకు కూడా దొరకలేరట. ఓ వైపు వాళ్ళు ఎత్తుకుతున్నారు, ఓ వైపు మేము ఎత్తుకుతున్నాం. ఖచ్చితంగా దొరుకుతారని అనుకుంటున్నాం.
ఇది ఈ ఒక్క ఊరు కథ కాదు, ఏ ఊర్లో అయినా మీ ఇండ్లలోకి వచ్చి తంత అని చెప్తా ఉన్నా. నా బీసీల తెరువు వస్తే ఇండ్లలోకి వచ్చి తంత. ఇప్పుడు మీ ఇండ్లలోకి వచ్చిన పారిపోయారు కదరా తాళాలు వేసుకొని, చూపిస్తా ఖచ్చితంగా. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక్కడ. అది జనార్దన్ అన్న బిల్లు వచ్చిందా? ఎక్కడ ఏడా సర్పంచ్ గారు లేడా? తెలుసు ఒక ముందురాండి. ఏడి తాళమా? దీనికి కూడా తాళం వేసుకురా. ఊర్లోకి ఎంటర్ అయితే తాళం వేసుకున్నాడు.